చదువు ఒకటే కాదు కదా, జీవితంలో మీరు స్థిరపడాలి. దానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేశాం. వేరియస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది నాక్ ఇన్స్టిట్యూట్ సిద్దిపేటలో పెట్టాం. సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ను సిద్దిపేటలో తెచ్చాం. యూనియన్ బ్యాంక్ నుంచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా, యూనియన్ బ్యాంక్ది కూడా ఇక్కడే రింగ్ రోడ్లో ఒక రూరల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడ పెట్టించాం. మన ఐటీ టవర్ కట్టాం సిద్దిపేటలో. మొన్న వెళ్ళాను ఐటీ టవర్కి. వెళ్తే ఎక్కడ చదువుకున్నావమ్మా అంటే, నేను సిద్దిపేట కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను, నేను ఎంబీఏ చేశాను, ఎంసీఏ సిద్దిపేట కాలేజీలో చదివాను. అట్లా రకరకాలుగా ఎంతోమంది పిల్లలు ఇక్కడ ఈ సిద్దిపేటలో చదివి సిద్దిపేట ఐటీ టవర్లో జాబ్ చేస్తూ ఉన్నారు. చక్రవర్తి కూడా ఇక్కడేనా? అయితే నాకు సంతోషం అనిపించింది, ఐటీ టవర్లో అంతా గర్ల్సే 80% ఉన్నారు, 20% బాయ్స్ పనిచేస్తున్నారు. సిద్దిపేట ఐటీ టవర్లో 360 మంది జాబ్ చేస్తే 300 మంది గర్ల్సే, సిద్దిపేట గర్ల్సే జాబ్ చేస్తున్నారు. బాయ్స్ తక్కువ ఉన్నారు. బాధ కలిగింది, బట్ గర్ల్స్ ఉన్నందుకు సంతోషమైంది. బట్ అట్లా ఆ ఐటీ టవర్లో కూడా ఒక టాస్క్ అనే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాం. మీలో కూడా ఎవరైనా బీఎస్సీ కంప్యూటర్స్, ఎంబీఏ, ఎంసీఏ ఇంట్రెస్ట్ ఉన్న ఐటీ ఫీల్డ్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ టాస్క్లో వెళ్ళి మీరు ట్రైనింగ్ పొందొచ్చు. మీకు అక్కడ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ అయిన తర్వాత ఐటీ టవర్లో ఎప్పుడు కొత్త కంపెనీ వచ్చినా టాస్క్ సిద్దిపేటలో ట్రైనింగ్ పొందిన వాళ్ళకే ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్తారు. సో దెర్ ఇస్ ఎ ట్రైనింగ్ సెంటర్ కాల్డ్ టాస్క్ ఇన్ ఐటీ టవర్. అక్కడ కూడా వెళ్ళి మీరు ట్రైనింగ్ పొందితే మీకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సిద్దిపేట ఐటీ టవర్లో ఇంకా కొన్ని కొత్త కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి. నేను మాట్లాడాను. అవర్ ఐటీ టవర్ కెన్ అకామిడేట్ అరౌండ్ 600 to 700 స్టూడెంట్స్. 600 నుంచి 700 మందికి మన ఐటీ టవర్లో ఉద్యోగాలు చేసే ఫెసిలిటీ మన దగ్గర ఉంది. రైట్ నౌ ఇప్పుడు 350, 360 మంది ఉన్నారు. బట్ ఇంకా కొన్ని కొత్త కంపెనీస్ తెచ్చి ఆ ఐటీ టవర్ను ఫుల్ ఫ్లెజ్డ్గా పనిచేయడానికి కూడా నేను ట్రై చేస్తూ ఉన్నాను. మనం ఎడ్యుకేషన్లో ఒక హబ్గా మార్చుకున్నాం. అన్ని రకాల కోర్సులు తెచ్చాం. రిజర్వాయర్స్ హబ్. ఏ జిల్లాలో ఇన్ని రిజర్వాయర్స్ ఉండవు. అనంతగిరి రిజర్వాయర్, రంగనాయక్ సాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, గౌరవెల్లి రిజర్వాయర్. ఇట్లా రిజర్వాయర్ల కిల్లా, ఆలయాల జిల్లా, విద్యాలయాల నిలయం సిద్దిపేట. ఇలా ఎన్నో చేసుకున్నాం.